హాయ్ స్టూడెంట్స్. స్టడీ వచ్చేసి ముస్కన్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్. సో ఈ ప్రోగ్రామ్ ఎవరికంటే 9th to 10th క్లాస్ వాళ్ళకి అనమాట. సో అకార్డింగ్గా పర్ ఇయర్ 12,000 రూపీస్ అనేది ఇవ్వబోతున్నారు. సో ఈ స్కాలర్షిప్ గురించి తెలుసుకుందాం. సో ఈ స్కాలర్షిప్ అనేది డ్రైవర్లకి, మెకానిక్ మరియు ఆర్థికంగా బలహీన మిగిలిన పిల్లలకు కూడా వర్తిస్తుంది. సో మెయిన్ ప్రయారిటీ వచ్చేసి వీళ్ళు డ్రైవర్స్కి ఇస్తున్నారనమాట. సో ఖచ్చితంగా మనది వచ్చేసి ఇక్కడ మంది కూడా ఉందన్నమాట. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కూడా ఉంది. సో మనది వచ్చేసి తూర్పు కింద వస్తుంది కదా. సో 9 నుంచి 9 తర్వాత అప్లై చేసుకోవచ్చు, 10 అప్లై చేసుకోవచ్చు, 11 తర్వాత అప్లై చేసుకోవచ్చు. అది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఆర్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఇంకెప్పటికైనా విద్య వాళ్ళు సహాయం మెంటర్షిప్ పద్ధతి కూడా ఇస్తారంట. అంటే మనకి జాబ్ ఆపర్చునిటీస్, నెక్స్ట్ మనం ఫ్యూచర్లో ఇంటర్మీడియట్ తర్వాత ఏం చదివితే మంచిది అనేది మెంటర్షిప్ అనేది కూడా ఇస్తారనమాట. సో మనం ఈ విధంగా ఈ స్కాలర్షిప్కి అప్లై చేసుకోవాలి. ఇప్పుడు చూద్దాం ఈ స్కాలర్షిప్కి ఏ డాక్యుమెంట్స్ కావాలో కూడా చెప్దాం. సో ఈ స్కాలర్షిప్ వచ్చేసి 9 to 12. సో అండ్ చూసారు ఇక్కడ ఉంది మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కూడా ఉంది. సో ఇదనమాట మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. సో స్కాలర్షిప్కి అందుబాటులో స్కాలర్షిప్కి క్రింది నేపథ్యం నుండి విద్యార్థులు అందుబాటులో ఉంది. వాణిజ్య డ్రైవర్లు, మెకానిక్స్ పిల్లలు, ఆర్థికంగా బలహీన వర్గాలు, ఈడబ్ల్యూఎస్ నుండి కొంచెం పిల్లలు ఈ స్కాలర్షిప్కి ఎలిజిబుల్ అంటున్నారు. సో ఖచ్చితంగా ఇప్పుడు మీరు 9th క్లాస్ చదివారు అనుకోండి, 8th క్లాస్లో మీకు 60% మార్క్స్ రావాలన్నమాట. ఒకవేళ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అయితే 10th క్లాస్లో, 10th క్లాస్ అయితే 9th క్లాస్లో, ప్రీవియస్ ఇయర్ 60% అబవ్ మార్క్స్ అనేది రావాలన్నమాట. సో వాళ్ళైతే 12,000 వరకు స్కాలర్షిప్ ఇస్తారు. ఇంకా దానికన్నా ఎక్కువ కాలేజ్ ఫీజు అయినా ఇస్తారనమాట. సో అది స్టూడెంట్ బట్టి ఉంటుంది అనమాట. సో స్కాలర్షిప్ అనేది దేనికి ఉపయోగించాలంటే ఫీజు, పుస్తకాలు, యూనిఫామ్కి వాటికి మాత్రం ఉపయోగించాలని చెప్తున్నారు. అలానే మొత్తాన్ని విద్యార్థులకు వచ్చే ఆధారంగా స్కాలర్షిప్ మొత్తం మారవచ్చు. చూసారా, మారవచ్చు అని అంటున్నారు. సో మారే అవకాశం అయితే ఉంటుంది, ఇంకా ఎక్కువ వచ్చే ఛాన్సే ఉంటుంది మీ ఫీజు ఎక్కువ ఉంటే. సో దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఆధార్ కార్డు అండ్ ప్రజెంట్ చదువుతున్నట్టు ఫీజు రసీదు, అడ్మిషన్ ఏదో ఒకటి, స్టడీ సర్టిఫికేట్ ఏదో ఒకటి ఉండాలి. మునుపటి సంవత్సరం ఒరిజినల్ మార్క్ షీట్, సంతకం చేసి స్టాంప్ ఉండాలి. చూసారా, సంతకం అండ్ స్టాంప్ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది అనమాట. సో తల్లిదండ్రుల వృత్తి నిరూపించే పత్రాలు. సో తల్లిదండ్రుల వృత్తిని అంటే డ్రైవింగ్ అయితే డ్రైవింగ్ పత్రం, నెక్స్ట్ అలా ఉండాలన్నమాట. సో ఖచ్చితంగా అది కావాల్సిందే. తల్లిదండ్రులు కమర్షియల్ డ్రైవింగ్ లైసెన్స్ కావాలంటున్నారు. ప్రామిక్ కార్డు, యాజమాన్య ధృవీకరణం లేదా ఇది మీకు ఒకవేళ మీరు అప్లై చేసుకుంటే నా నెంబర్కి మీరు వాట్సాప్లో పెడితే నా డాక్యుమెంట్ పెడతాను, అది ఫిల్ చేసి పెట్టాల్సి ఉంటుంది అనమాట. సో ఇన్కమ్ ఉండాలి 8 lakh లోపే, మనకు మ్యాక్సిమం 2 to 3 lakh లోపే ఇస్తున్నారు. దరఖాస్తు యొక్క స్టూడెంట్ యొక్క బ్యాంక్ వివరాలు అనేది ఉంటే కొంచెం మంచిదన్నమాట. అయితే ఇక్కడ ఒక గమనిక ఉంది. విద్యార్థి లేదా వారి కుటుంబ ఇన్స్టిట్యూట్కి చెల్లించాల్సిన ఫీజు రసీదు అందించిన సందర్భంగా వారు స్కాలర్షిప్ మొత్తాన్ని ముందుగానే స్వీకరించడానికి సంస్థ జారీ చేసిన ఫీజు లేక అంటే ఫీజు స్ట్రక్చర్ ఉంటుంది దేనికి ఎంత అనేది. సో అది ఉన్నా సరిపోద్ది అనమాట. కాకపోతే కాలేజ్ వాళ్ళే ఇవ్వాలి. సో ఇదే నెంబర్కి మీరు నా నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని పెడితే ఈ డాక్యుమెంట్స్ ఏమేమి కావాలో చెప్తాను. సో ఈ డాక్యుమెంట్స్ పెట్టగానే నేను మీకు అప్లై చేయడం జరుగుతుంది అనమాట. సో ఖచ్చితంగా ఈ స్కాలర్షిప్కి అయితే మాత్రం వీళ్ళు అడుగుతుంది డ్రైవర్స్ పిల్లలు అడుగుతున్నారు, మెకానిక్స్ పిల్లలు, ఆర్థికంగా బలహీన వర్గాలు అంటున్నారు. సో మరి ఆర్థికంగా బలహీనంగా అంటే నాకు తెలిసి పేదవాళ్ళే. సో మనం అందరం ఈడబ్ల్యూఎస్ కింద వస్తాము, ఎకమల్లీ వీకర్ సెక్షన్, ఎస్సీ, ఎస్టీ, బీసీ ఎవరైనా సరే. కానీ మీరు చేస్తున్న వృత్తి అనేది మీరు ఏం చేస్తున్నారో ప్రూఫ్ కావాలని అడుగుతున్నారు. సో కొందరికైతే ఉంటాయి ప్రూఫ్స్ అనేవి. సో మీరు అవి పెడితే మేము ఖచ్చితంగా అప్లై చేస్తాము. సో ఇది ఈరోజైతే ఈ స్కాలర్షిప్ గురించి. సో ఖచ్చితంగా 9 to 12 అనే వాళ్ళు అయితే మాత్రం అప్లై చేసుకోవచ్చు. బోత్ గర్ల్స్ అండ్ బాయ్స్ ఇద్దరు అప్లై చేసుకోవచ్చు. ఎక్కడ ఫీమేల్స్ అన్ని మెన్షన్ చేయలేదు. సో అదనమాట. థ్యాంక్ యూ.